హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. ఏపీ మహిళలకు 15,000 రూపాయలు త్వరలో కొత్త పథకం ప్రభుత్వం మహిళలకు అందించనుంది. ఆ పథకానికి సంబంధించి నేను వివరాలు తెలియజేద్దామని వచ్చాను అన్నమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోను లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఇక విషయానికి వద్దామండి. ఏపీ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఒక తీపి కబురు చెప్పారనమాట. అది ఏంటంటే ఏపీ మహిళలకు త్వరలో 15,000 రూపాయలని ఒక్కొక్కరి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఆ విషయం క్లియర్గా చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేదానికోసం గృహిణి పేరుతో ఒక కొత్త పథకాన్ని ఆయన తీసుకురాబోతున్నారు అన్నమాట. ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఏపీ మహిళలకు 15,000 రూపాయలు జమ చేయటం కానీ అర్హత ఉన్న ప్రతి మహిళకు వేయాలని చెప్పేసి ఈ పథకాన్ని తీసుకొస్తున్నారన్నమాట. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు 15,000 చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందని కూడా ఆయన తెలియజేశారన్నమాట. దీనికి సుమారుగా 400 కోట్లు అవసరమని కూడా ఆయన చెప్పారు. త్వరలో ఈ స్కీమ్ అమలయ్యే అవకాశం కూడా ఉందని ఆయన వెల్లడించడం కూడా జరిగిందన్నమాట. గత ప్రభుత్వం హయాంలో కాపు నేస్తం పథకాన్ని అమలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయల ఆర్థిక సహాయం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 75,000 రూపాయలు 5 సంవత్సరాలకు 75,000 రూపాయలని కాపు మహిళల అకౌంట్లలో జమ చేయడం కూడా జరిగిందన్నమాట. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్తగా గృహిణి పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని కూడా వాళ్ళు తీర్మానించుకున్నట్టున్నారు. అందుకే తెలియజేయడం కూడా జరిగిందన్నమాట. అందువల్ల కాపు నేస్తం పథకాన్ని అదే సేమ్ టు సేమ్ గృహిణి పేరుతో మార్చి ఈ పథకం ద్వారా కాపు మహిళలు లబ్ధి పొందేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాపు సామాజిక వర్గంలో ఉండేటువంటి కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉపకులాలతో సహా పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధికి అవకాశాలు పెంచడం కోసం ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటిని అభివృద్ధి చేసుకోవడానికి వారికి అండగా నిలబడడం, అదేవిధంగా ఆర్థిక సాధికారతను కూడా ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు 15,000 రూపాయలు ఏటా జమ చేయడం కూడా జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి అర్హతలు, విధి విధానాలు, అదేవిధంగా ఏ సర్టిఫికెట్స్ అవసరము అవన్నీ కూడా త్వరలో తెలియజేస్తారని నేను ఆశిస్తూ, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోను కూడా లైక్ చేయండి. ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.